ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలండి. కనుమ పండుగ రోజు జనరల్ గా పశువులకు పూజిస్తారు, అలాగే పొలం పనిముట్లను కూడా పూజిస్తారండి. ఒక్కో ప్రాంతంలో కనుమ పండుగని ఒక్కలాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అందుకే ఇవాళ మీకు 2 సరికొత్త రెసిపీస్ ని మేము పరిచయం చేయబోతున్నాం. మీరు ఇక్కడికి వచ్చి మీ సరికొత్త రెసిపీస్ అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ నంబర్ కి డయల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు రారండోయి వంటలు చేద్దాం. సంతోష్ వచ్చారండి మణికొండ నుంచి. లెట్స్ వెల్కమ్ హిమ్. హాయ్ సంతోష్. హలో, వెల్కమ్ టు రారండోయి వంటలు చేద్దాం. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు సంతోష్? నేను బాగానే ఉన్నా, ఫస్ట్ టైం నాకు ఇది, సో కొంచెం బ్లాంక్ ఉన్నా. నో ప్రాబ్లం, ఒక్కసారి ఒక 5 minutes తర్వాత ఫుల్ ఈజీ అయిపోతారు మీరు, నో డౌట్ అబౌట్ ఇట్. సంతోష్, మనం రెసిపీలోకి వెళ్లే ముందు కూడా అన్నిటికన్నా ముందు మీకు కనుమ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ. అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మా తరఫు నుంచి కనుమ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో సంతోష్, మీ గురించి చెప్పండి. మనం ఓకే, నేను ఆర్కిటెక్ట్, ప్రాక్టీసింగ్ సిన్స్ 8 years. ఓకే. JNFU కాలేజ్లో చదువుకున్నా. Okay. ఇంటర్న్షిప్ బెంగళూరులో చేసా, మళ్ళీ హైదరాబాద్లో ఇంటర్న్షిప్ కంటిన్యూ చేసి నా పాత ఆఫీస్ పేరు స్పేస్ ఫిక్షన్ స్టూడియో, అక్కడ ఒక 6 years పనిచేసా. ఓకే. కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ విత్ మై ఫ్రెండ్ ప్రీతం. 3 years నుంచి పనిచేస్తున్నాం. నైస్. అలాగే మీకు సిబ్లింగ్స్ ఉన్నారా? యా, 1 sister. నైస్ అండి. అలాగే మీ మామ్ అండ్ డాడ్ గురించి కూడా చెప్పండి. Mom is a retired bank employee. She was a clerk. My dad also retired. He was an assistant manager. Now he's not with the retirement life and enjoy చేయట్లేదు ఆయన, సో మళ్ళీ ఇంకొక బ్యాంక్ జాయిన్ అయ్యారు. ఓకే. He wants to work. Yeah, he is a workaholic. నైస్ నైస్. ఓకే సంతోష్, మనం ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ కనుమ పండుగ రోజు, ఇంతటి స్పెషల్ రోజు మీరు మాకు పరిచయం చేసిన ఫస్ట్ రెసిపీ ఏంటి? నా ఫస్ట్ రెసిపీ ఇస్ సజ్జీకి శాండ్విచ్. సజ్జీకి అంటే ఒక గ్రీక్ డిప్ అది. ఓ ఓకే. సో ఆ డిప్ని శాండ్విచ్తో కొంచెం ఇంట్రెస్టింగ్గా చేస్తాం మనం ఇప్పుడు. నైస్ నైస్, ఇంట్రెస్టింగ్. ఈ రెసిపీ ఇంతవరకు ఎవరు ఇంట్రొడ్యూస్ చేయలేదు మా షోలో, అండ్ మంచి ఫెస్టివల్ రోజు మంచి స్పెషల్ రెసిపీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సో మనం ప్రాసెస్ మొదలు పెట్టే ముందు ఇంగ్రీడియంట్స్ చెప్పండి, రెసిపీకి ఏమేమి కావాలి? సజ్జీకిలో మెయిన్ ఇంగ్రీడియంట్ కుకుంబర్, కీరా, పుదీనా బదులు యాక్చువల్లీ డిల్ వాడతారు, బట్ పుదీనా కొంచెం లోకల్ ఫ్లేవర్స్కి కనెక్ట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ గార్లిక్, బటర్, లెమన్ జ్యూస్, గ్రీక్ యోగర్ట్ లేకపోయినా పర్లేదు, ఉన్న పెరుగుని కన్వర్ట్ చేసుకోవచ్చు. సాల్ట్, చెర్రీ టొమాటోస్ అండ్ లెటస్. అండ్ ఈ రెసిపీకి ప్రస్తుతం మల్టీగ్రెయిన్ బ్రెడ్. ఓకే. బట్ ఏ బ్రెడ్ అయినా మనం చూస్ చేసుకోవచ్చు, బ్రౌన్ ఆర్ వైట్, ఎనీథింగ్. యా, నేను ఈ గ్రెయిన్స్ వల్ల కొంచెం ఇంక్లైన్డ్ ఉన్నాను, సో ఎనీ బ్రెడ్ మీ ఇంట్లో ఏది రెడీగా ఉన్నా ఇది చాలా ఈజీ రెసిపీ ఇది. నైస్. ఈ ఇంగ్రీడియంట్స్ చూస్తుంటే, రెసిపీ వింటుంటే మీరు బాగా హెల్త్ కాన్షియస్ అనిపిస్తుంది నాకు. హెల్త్ కాన్షియస్ ఈ మధ్య అయ్యాను. అవునా? హెల్త్ కాన్షియస్ అని ఎగ్జాక్ట్లీ అనలేం, అంటే లైక్ హెల్దీ రెసిపీస్, హెల్దీ ఫుడ్ పైన ఫోకస్ చేయడం అలా. ఇది తిన్నప్పుడు తెలుస్తుంది హెల్దీ రెసిపీయో కాదో. ఓకే. టేస్ట్ గా అయితే ఉంటుంది కదా. యా యా. సో మనం లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. యా, చెప్పండి సంతోష్, ఏం చేయాలి మనం ముందుగా? ఫస్ట్ 1 slice ని బటర్లో టోస్ట్ చేద్దాం. ఓకే. కుకింగ్ లో ఎక్స్పీరియన్స్ ఉందా సంతోష్? యాక్చువల్లీ నాకు కుకింగ్ రాదు, నాకు ఆర్గనైజింగ్ అండ్ సీక్వెన్సింగ్, వెజిటబుల్ చాపింగ్ ఇదంతా బాగా ఇంట్రెస్ట్ నాకు. సో అది ఎలాగో చేస్తా కాబట్టి అప్పుడప్పుడు కుకింగ్ చేస్తా, నేను ప్రిపేర్ చేసిన డిషెస్తో అంతే. సంతోష్, బట్ జనరల్ గా కుకింగ్ ఎక్కువ చేసే వాళ్ళకి మీరు ఏదైతే ప్రిపరేషన్ ఇంట్రెస్ట్ ఉందో అని చెప్పారు కదా, అది ఇంట్రెస్ట్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు లైక్ ఎవరైనా వెజిటబుల్స్ చాప్ చేసేస్తే నేను కుక్ చేస్తా, ఎవరైనా ఈ ప్రీ కుకింగ్ స్టఫ్ ఉంటది కదా, సో అదంతా ఎవరైనా ముందే చేసేస్తే అవన్నీ డైరెక్ట్ గా కుక్ చేయొచ్చు అనుకుంటారు. మీరేమో రివర్స్ లో చెప్తున్నారు. నేను ఐ కెన్ బి ద బెస్ట్ సూ షెఫ్. ఆ కుకింగ్ లో పెద్ద ఇంట్రెస్ట్ లేదు అలాగో, ఓన్లీ చాపింగ్ వెజిటబుల్స్. ఐ విల్ బి ఎ వెరీ గుడ్ సూ షెఫ్.
మీకు పెళ్ళైందా అండి? లేదు. అవునా? అయితే మీ వైఫ్ యాక్చువల్లీ చాలా లక్కీ. ఎందుకంటే వైఫ్స్ అందరికి ఎవరైనా మంచిగా ఇట్లా వెజిటబుల్స్ జాబ్ చేస్తే కుక్ చేద్దాం అనుకుంటారు. Yeah. సో మీరు దాంట్లో చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు కాబట్టి ఆవిడ వర్క్ చాలా ఈజీ అవుతుంది ఫ్యూచర్ లో. నాకు యాక్చువల్లీ కిచెన్ లో ఎవరు ఉండడం ఇష్టం లేదు. ఓకే, మీరే Yeah, చేసుకుంటారు. నేను మా ఇంట్లో అందరూ అంతే, ఎవరికి ఎవరు పడరు కిచెన్ లో. ఒకళ్ళు చేస్తున్నారంటే అందరూ వెళ్ళిపోవాలి అక్కడ నుంచి. చాలా Yeah. గుడ్ పాలసీ. సో మనం స్టార్ట్ చేద్దామా? ఎస్. మీకు జనరల్ గా శాండ్విచెస్ అంటే ఇష్టమా బాగా? యా, చాలా ఇష్టం. సో ఎంత ఫ్రీక్వెంట్ గా మీరు కిచెన్ లోకి వెళ్తూ ఉంటారు? ఎంత ఫ్రీక్వెంట్ గా కుక్ చేస్తూ ఉంటారు మీరు? నేను మార్నింగ్ Daily? రెగ్యులర్ గా వెళ్తాను. ఓ, ఎవ్రీడే Because బేసిస్. నా బ్రేక్ఫాస్ట్ ఒక ఫిక్స్డ్ రెసిపీ ఉంది, ఓకే. అది మీకు నెక్స్ట్ చూపిస్తా. ఓ నైస్. యా, సో నా కిచెన్ టైమింగ్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఆహా. ఆ టైంలో ఎవరు ఉండకూడదు కిచెన్ లో. ఓకే, మీరే వెళ్ళి మీరే హ్యాపీగా. కానీ అందరూ అదే టైంలో వస్తారు. మన అమ్మాయి, ఫాదర్, మదర్, సిస్టర్, అందరికి అదే టైంలో ఏదో పని ఉంటుంది. ఓకే. సో ఇది మా డైలీ కాన్వర్సేషన్ ఇలాగే ఉంటుంది. ఓకే, సో మీరు ఒక్కరు ఉండి సైలెంట్ గా ఫోకస్డ్ గా చేయడం ఇష్టం అనమాట మీకు. Yeah. నైస్ అండి. అంటే పక్కన మనుషులు ఉండొచ్చు, దూరం నుంచి మాట్లాడుతూ ఉంటే పర్లేదు, ఓకే ఓకే. కిచెన్ లోకి రావద్దు. వర్క్ టైమింగ్స్ లో కూడా అంతేనా మీరు ఆఫీస్ లో కూడా? లేదులేండి, అలా అయితే పని జరగదు. సో నేను కొంచెం అలవాటు చేసుకున్నా. ఇది త్రీ స్లైసెస్ తో చేస్తాం ఈ శాండ్విచ్, కానీ ఓన్లీ మిడిల్ స్లైస్ ఒకటి క్రిస్పీ ఉంచుతాం. అలా బ్రెడ్ లో కూడా డిఫరెంట్ టెక్స్చర్స్ తెలుస్తాయి. ఓకే. పైన కింద సాఫ్ట్ బ్రెడ్, మధ్యలో క్రిస్పీ బ్రెడ్. అంటే మీకు కుకింగ్ యాక్చువల్లీ అంటే నాకు తెలిసి మీకు రెసిపీస్ పైన ప్యాషన్ ఎక్కువ ఉంటుంది, లైక్ కొత్త రెసిపీస్ ట్రై చేయడంలో గానీ. అంతే, రెసిపీస్ అండ్ హ్యాక్స్. నాకు ఫుడ్ లో రిజల్ట్ కన్నా ప్రాసెస్ ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. Oh. సో నేను చేసిన ప్రాసెస్ కే వచ్చింది ఫుడ్ అనుకుంటా, అంతే. నైస్ అండి. Yeah. ఎవరో అన్నారు లైఫ్ లో డెస్టినేషన్ కాదు జర్నీ ఎంజాయ్ చేయాలని. మిమ్మల్ని చూస్తుంటే మీరు అలాంటిదే. పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అది. సో సంతోష్, అలాగే జనరల్ గా అంటే ఇవాళ ఇంత చక్కటి ఫెస్టివల్ కదా కనుమ. సో మా సైడ్ అయితే మేము కనుమ రోజు అంటే చక్కగా మేము డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ చేసుకుంటాము. అంటే భోగి, సంక్రాంతి అయిపోయిన తర్వాత ఎండింగ్ కదా కనుమ అనేది, రకరకాల వెరైటీస్ ఆఫ్ నాన్. మరి మీరేం చేస్తారు కనుమ రోజు జనరల్ గా? భోగి రోజు పచ్చి పులుసు అండ్ వంకాయ వేయిస్తారు. నాకు రెండు నచ్చావు. ఒకసారి నేను కక్కుకున్నాను, సో అప్పటి నుంచి దూరంగా ఉంటున్నాను వాటికి. నాకు యాక్చువల్లీ సంక్రాంతి రోజు చేసే ఫుడ్ అంత నచ్చదు, ప్రసాదం తింటా ఓకే మాక్సిమం, అంతే. ఓకే. కనుమ రోజు ఏదైనా నచ్చుతాయా? పర్టికులర్ గా అలా గుర్తుపెట్టుకోలేదు ఏంటో రెసిపీ కనుమ పండగకి. బట్ జనరల్ గా మీకు నాన్ వెజ్ అంటే ఇష్టమా? నాన్ వెజ్ లో వెరైటీస్? యా, నేను ప్రతి మీల్ లో మీట్ వెతుక్కుంటాను. Okay. నాకు మీట్ అంటే చాలా ప్యాషన్. వెరీ నైస్. వెతికి మరీ తింటాను నేను. యా, ఇది Nice టోస్ట్ అండి. Toast అయిపోయింది అయిపోయింది, చాలు. నెక్స్ట్ కుకుంబర్ ని గ్రేట్ చేయాలి మనం. ఓకే, ఇది స్టవ్ మనం ఆఫ్ చేయాలంటే లేకపోతే సిమ్ లో? యా, ఇంకా స్టవ్ తో పని లేదు. ఓకే, ఆఫ్ చేసేస్తున్నాను అయితే. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి సంతోష్? కుకుంబర్ ని గ్రేట్ చేయాలి. ఈ రెసిపీ యాక్చువల్లీ నా ఫ్రెండ్ అనన్య ఇంట్రొడ్యూస్ చేసింది. ఓ నైస్ అండి. ఈ కుకుంబర్ లో వాటర్ అంతా డ్రైన్ చేసేయాలి, ఓకే లేకపోతే మన డిష్ అనుకున్నట్టు రాదు. ఆహా. ఈ వాటర్ హిండర్ చేస్తుంది. ఓకే. మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇది ఈ Okay. రెసిపీకి. మీరు డైలీ మీకోసం బ్రేక్ఫాస్ట్ కుక్ చేసుకుంటా అని చెప్పారు కదా, మీ ఇంట్లో మీ ఫాదర్ కి, మదర్ కి, ఆర్ సిస్టర్ కి ఎప్పుడైనా హెల్ప్ చేయడం, వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తారా కటింగ్, చాపింగ్ వెజిటబుల్స్ లో? యా, మోస్ట్లీ నన్నే పిలుస్తారు వాటికి. అంత బోరింగ్? నేను ఎలాగో నా డే వెజ్ క్యారెట్స్ అండ్ కీరాతో స్టార్ట్ చేస్తా. ఓ, సో చాలా అదే health పనిలో conscious పని అండి మీరు. అన్ని కట్ చేసి ఇస్తాను నేను. సో మనం వాటర్ డ్రైన్ చేసేసాం కదా కుకుంబర్ నుంచి. నెక్స్ట్ స్టెప్ ఏంటండి? నెక్స్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక బౌల్లో కలిపేసుకొని Okay. రెడీగా ఉంటాం, అంతే. గ్రీక్ యోగర్ట్, ఓకే. నేను 1 పర్సన్కే శాండ్విచ్ చేస్తున్నా, సో క్వాంటిటీస్ అన్ని తక్కువే ఉన్నాయి. లెమన్ జ్యూస్, ఇందులో ఇంత క్వాంటిటీ అని ఏమీ మెజర్ లేదు, ఓకే, బికాజ్ ఓన్లీ ఇది లెమన్ జ్యూస్ గురించి అంటే చాలా మైల్డ్గా ఉంటుంది. సో ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా ఎంజాయ్ చేస్తారు. ఓకే.
మిన్స్డ్ పుదీనా, ఓకే. chopped garlic, some salt. ఎలాగో లెమన్ వేస్తాం కాబట్టి సాల్ట్ అంత అక్కర్లేదు. ఓకే. మీరు జనరల్ గా కూడా స్పైసెస్ కొంచెం మైల్డ్ గానే యాడ్ చేస్తారా? యా నేను అస్సలు కారం తిన్నాను. రెస్టారెంట్స్ లో కూడా చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇస్తారు. నేను సగం మంది మాటలు వినరు, సో 10 సార్లు చెప్పాల్సి వస్తుంది అందరికి, వాళ్ళకి అర్థమయ్యేలా. బట్ యా మోస్ట్లీ ఒకవేళ కారం తక్కువ వేస్తేనే కదా ఎక్కువ తినగలం. ముందే అన్ని కారం వేసి ఇచ్చేస్తే ఇంకా ప్రాబబ్లీ వాళ్ళ లాజిక్ అదేమో, అందుకని అన్ని కారంగా ఇస్తారేమో. ఎక్కువ తినొద్దనా? సో క్యూకుంబర్ కూడా యాడ్ చేసిన తర్వాత డిప్ రెడీ. ఎస్. అన్ని చాలా బిర్యానీస్ లో అయితే ప్రాపర్ క్యూకుంబర్ రైతాలా ఉంది. కుకుంబర్ రైతా అని సింపుల్ గా తీసి పాడేస్తారని వేరే పేరు పెట్టా. ఓకే, ఇప్పుడు మన డిప్ రెడీ. యా, డిప్ ఇస్ రెడీ అండి. నెక్స్ట్ మనం శాండ్విచ్ చేసుకుందాం. ఫస్ట్ సాఫ్ట్ స్లైస్. ఓకే. అప్పుడు డిప్ స్ప్రెడ్ చేయండి. ఓకే. ఈ డిప్ ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఓకే. సో డోంట్ గో ఈజీ ఆన్ ఇట్. నెక్స్ట్ మన టోస్టెడ్ స్లైస్ ఫర్ క్రిస్పీనెస్. సెకండ్ లేయర్ లో ఫ్రెష్ లెటస్. ఓకే. ఇది కూడా వన్ లీఫ్ అని కాదు, ఎంత వేస్తే అంత జ్యూసీగా ఉంటుంది శాండ్విచ్. సో ఈ డిప్ అండ్ లెట్యూస్, ఈ ఎక్స్ట్రా స్టఫ్ అంతా మనం ఎంత పెట్టుకుంటే అంత యా మన టేస్ట్. చెరీ టొమాటో వస్తేనే బాగుంటుంది శాండ్విచ్. రెగ్యులర్ టొమాటోలో అంత ఫ్లేవర్ ఇన్ఫ్యూజ్ కాదు. థర్డ్ స్లైస్ మళ్ళీ సాఫ్ట్ బ్రెడ్. ఓకే. కొంచెం ప్రెస్ చేద్దాం. ఓకే. అండ్ డన్. రెడీ అయిపోయింది. ఎస్. ఓ నైస్ అండి, ఇట్స్ రెడీ టు సర్వ్. సో సాయి, ప్లీజ్ టేస్ట్ ఇట్. ఓకే అండి, సజీకి డిప్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఈ పండుగ రోజు ఒక మంచి స్పెషల్ రెసిపీ. టేస్ట్ ఎలా ఉందో నేను చూసి చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. సజీకి డిప్ శాండ్విచ్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: మల్టీగ్రెయిన్ బ్రెడ్, చెరీ టొమాటోస్, లెట్యూస్, గ్రీక్ యోగర్ట్, కీరా, ఉప్పు, వెల్లుల్లిపాయలు, నిమ్మరసం, పుదీనా. సజీకి డిప్ శాండ్విచ్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో గ్రీక్ యోగర్ట్, నిమ్మరసం, పుదీనా, వెల్లుల్లి ముక్కలు, ఉప్పు, కీరా పల్ప్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు మల్టీగ్రెయిన్ బ్రెడ్ తీసుకుని దానిపై సజీకి డిప్ స్ప్రెడ్ చేసి ఆల్రెడీ ముందుగానే టోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ ప్లేస్ చేసి దానిపై లెట్యూస్ అలాగే చెరీ టొమాటో ముక్కలు కూడా ప్లేస్ చేసి దానిపై ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టి క్లోజ్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, సజీకి డిప్ శాండ్విచ్ రెడీ. సో సంతోష్ గారు, ఇప్పుడు ఈ శాండ్విచ్ నేను టేస్ట్ చేయబోతున్నాను, చూద్దాం ఎలా ఉందో. ఇట్స్ వెరీ టేస్టీ అండి, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. నేను కూడా శాండ్విచ్ ట్రై చేయాలి ఇంట్లో ఎప్పుడైనా సండే అలా వచ్చినప్పుడు. ఇట్స్ నో బ్రైనర్ బ్రేక్ఫాస్ట్ ఇది. టేస్ట్ కూడా చాలా బాగుంది అండ్ ఐ థింక్ కొంచెం లైట్ ఫీల్ కూడా ఉంటుంది తింటే. ఇట్స్ రియలీ గుడ్. మీ నెక్స్ట్ రెసిపీ ఏంటండి? నా నెక్స్ట్ రెసిపీ ఈజ్ అ షేక్. షేక్ తాగితే మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్గా స్కిప్ చేయొచ్చు. సో దీని పేరు షేక్ ఫస్ట్. షేక్ ఫస్ట్. యా, యూ రీప్లేస్ ది షేక్ విత్ యువర్ బ్రేక్ఫాస్ట్. దట్ ఈస్ వై ఇట్ ఇస్ ద షేక్ ఫస్ట్. వావ్, ఇది మీరే, ఐ థింక్ ఇది మీ ఓన్ రెసిపీ అనుకుంటా. యా, ఈ పేరు పెట్టింది నేనే. ఓకే, ఈ రెసిపీ క్రియేట్ చేసింది కూడా మీరే? యా, చాలా ఈజీ ఈ రెసిపీ కూడా. మనం ఈ రెసిపీలోకి వెళ్దాం, బట్ దానికన్నా ముందు ఈ రెసిపీకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ అవసరం ఒకసారి చూద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ ఆర్ మిక్స్డ్ సీడ్స్, సన్ఫ్లవర్, చియా, ఫ్లాక్స్, పంకిన్. ఇవన్నీ సూపర్ మార్కెట్లో దొరికే మిక్స్ ఉంటుంది. నెక్స్ట్ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్, కేసిన్ ప్రోటీన్. యాక్చువల్లీ ఏ ప్రోటీన్ అన్నా వేయచ్చు, కానీ కేసిన్ ప్రోటీన్ పర్టికులర్లీ ఎందుకంటే 2 ప్రోటీన్స్ ఉన్నాయి, వే అండ్ కేసిన్. ఓకే. వే జనరలీ మజిల్ గ్రోత్ అండ్ జిమ్ టైంలో బాగా పనికొస్తుంది.
కేసిన్ ఇస్ అ స్లో డైజెస్టింగ్ ప్రోటీన్, సో నైట్ టైం ఐడియల్. దీనికి వర్కౌట్ చేసాకే తాగాలి అని ఏం లేదు, ఎప్పుడైనా తాగొచ్చు. డైలీ ఇంటేక్ ఆఫ్ ప్రోటీన్, సో ఇట్స్ వెరీ ఫ్రెండ్లీ ప్రోటీన్ ఇది. సో వర్కౌట్ అంత సీరియస్గా చేయని వాళ్ళు ప్రోటీన్ ఈజీగా తీసుకోవడానికి కేసిన్. సో వాల్నట్స్, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ విత్ క్రాన్బెరీస్, డ్రైడ్ డేట్స్, బ్లాక్ రైజిన్, ఆల్మండ్స్, క్యాష్యూ నట్స్, అవి కూడా అన్ని రెడీ మిక్స్ దొరుకుతుంది. సో ఫస్ట్ ఇవన్నీ డ్రై గ్రైండ్ చేస్తాం. సో జనరలీ నేను చట్నీ జార్లో మిక్స్ చేస్తా, బికాస్ దీనిలోనే బాగా గ్రైండ్ అవుతాయి అన్ని. మీరు పొద్దున్నే లేచి డైలీ ఆఫీస్కి వెళ్ళే ముందు ఇదే అనమాట మీ బ్రేక్ఫాస్ట్? యాక్చువల్లీ మన డైజెస్టివ్ సిస్టమ్ని ఈ షేక్తో ఓపెన్ చేయకుండా నేను ఫస్ట్ కీరా క్యారెట్ సాలడ్ తింటా. అవి అంత స్పైక్ చేయకుండా మన గ్లూకోజ్ని ఒక ప్లెజెంట్ ఫుడ్ ఎంటర్ అవ్వాలి ఫస్ట్, అప్పుడు ఇలాంటి హై క్యాలరీ ఫుడ్ నెక్స్ట్ తీసుకుంటా. ఓకే, చాలా క్యాల్కులేటెడ్గా ఉన్నారండి మీరు. యా, ఈ మధ్య వచ్చినాయి ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని. నెక్స్ట్ కేసిన్, వీటన్నింటిని గ్రైండ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఒక ఫైన్ పేస్ట్ లా అయింది కదండి? యా, కొంచెం కోర్స్గా ఉండాలి ఇది. లాస్ట్లో మిల్క్తో మిక్స్ చేయడం బెటర్, అప్పుడు గ్రైండర్ క్లీనింగ్ కూడా ఈజీ. ఎన్ని గ్రామ్స్ ప్రోటీన్ తీసుకుంటారండి మార్నింగ్ మీరు జనరల్గా? అది కేసిన్ గురించి చెప్పారు కదా. నేను ఒక హాఫ్ స్కూప్ తీసుకుంటా, బికాజ్ నాకు అంత కౌంట్ చేయాలని కూడా లేదు. ఓకే, బట్ రోజు కొంచెం ప్రోటీన్ కాన్సన్ట్రేట్ వెళ్తుంది అన్న ఒక సాటిస్ఫాక్షన్. యా, ఒక సో యూఆర్ ట్రైయింగ్ టు మీట్ యువర్ ప్రోటీన్ రిక్వైర్మెంట్. యా, మెల్లిగా లంచ్ కూడా ఫిక్స్ చేసుకొని అలా డిన్నర్కి వెళ్ళి, ప్రస్తుతం ఓన్లీ నా బ్రేక్ఫాస్ట్ ఫిక్స్ అయింది. లంచ్ అండ్ డిన్నర్ చాలా ర్యాండమ్ ఉంటాయి. ఓకే, సో ఈవెన్ నేను లంచ్ అండ్ డిన్నర్ ఐ ట్రై టు పిక్ ద బెస్ట్ మీల్. అప్పుడు ఏది పాసిబుల్ ఉంటే అది. నేను జనరల్లీ కొంచెం స్వీట్నెస్ కోసం మంక్ ఫ్రూట్ కాన్సన్ట్రేట్ వాడతా, బికాస్ ఇది ఆల్రెడీ చాలా హై క్యాలరీ అండ్ డ్రై ఫ్రూట్స్లో జనరల్గానే ఆల్రెడీ మనకు కావాల్సిన షుగర్ కంటెంట్ ఉంటుంది, బట్ టేస్ట్లో ట్రాన్స్లేట్ కాదు అది. ఓకే, సో నేను జస్ట్ ఒక 2 drops ఆఫ్ దిస్ కాన్సన్ట్రేట్ వాడతా. ఇది ఈచ్ డ్రాప్ కి చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది, సో చాలా కేర్ఫుల్ గా వాడాలి ఇది. మేబీ కొంతమందికి 1 drop కూడా సరిపోతుంది. నేను నా ఎక్స్పెరిమెంట్ చేసి 2 drops చాలా ఫిక్స్ అయ్యారు. యా, ఫిక్స్ అయ్యారు. ఓకే, యా, ఇదంతా గ్లాస్ లో వేసుకుంటాం. నీకు వార్మ్ మిల్క్ లేకపోతే కోల్డ్ మిల్క్ అండి మనం మిక్స్ చేయాలి? ఇది జనరల్లీ కోల్డ్ మిల్క్ తోనే బాగుంటుంది. ఓకే, మంక్ ఫ్రూట్ కాన్సన్ట్రేట్ వేస్తున్నా. యాక్చువల్లీ దీని గురించి నేను ఎప్పుడు వినలేదండి. థ్యాంక్ యూ ఫర్ ఎన్లైట్నింగ్ మీ. అంటే నాకు ఇలాంటి ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయని మనం అది స్వీట్నెస్ కోసం వాడొచ్చిన ఐడియా లేదు యాక్చువల్లీ. అంటే ఇది హ్యాబిట్ అయిపోయినప్పుడు ఇలాంటి చిన్న చిన్నవే కౌంట్ అవుతాయి. రోజు హనీ, రోజు షుగర్ అవునవును, ఇట్స్ నాట్ బదులు జస్ట్ డ్రాప్. బట్ మనం డేట్స్ యాడ్ చేసాం కదా, దాని నుంచి మనకి స్వీట్నెస్ జనరేట్ అవ్వదు దీంట్లో? అవి యాక్చువల్లీ ఉట్టిగా తినేటప్పుడు తెలుస్తాయి స్వీట్నెస్, బట్ ఇంత మిల్క్ యాడ్ చేసేసరికి ఓకే డైల్యూట్ అయిపోతుంది, ప్రాబబ్లీ అంత టేస్టీగా ఉండదు. ఇది ప్యూర్లీ టేస్ట్ కోసం, అండ్ అది కూడా చాలా తక్కువ వేసాను నేను. అండ్ లాస్ట్లో కాఫీ డికాక్షన్, ఫిల్టర్ కాఫీ. దీని బదులు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేను జనరల్లీ ఇలా ప్రిఫర్ చేస్తా. చాలా స్పెషల్ ట్విస్ట్ లా ఉంది ఈ డ్రై ఫ్రూట్. సో షేక్ ఫాస్ట్ జనరల్లీ బ్రేక్ఫాస్ట్ దీని కాఫీ తాగుతాం, ఇప్పుడు ఆ కాఫీ కూడా ఇందులోనే ఉంది. దట్స్ వై ఈ యొక్క డిష్ చాలు మీ బ్రేక్ఫాస్ట్ కి. ఇది తాగితే లంచ్ వరకు ఆగుతారు మీరు, అప్పటి వరకు ఆకలే కదా. సో ఎవరికైతే ఎక్కువ ఈ స్నాకింగ్ ప్రాబ్లమ్ తో వాళ్ళు కూడా ఇంకా స్నాక్ చేయరేమో ఇది ఒకసారి. నేను అప్పటికి ట్రై చేస్తా, ఇది తాగాక ఒక ఆమ్లెట్ అన్నది తిందాం, ఒక ఇడ్లీ అన్నది తిందాం, బట్ జనరల్లీ ఐఎమ్ వెరీ ఫుల్. అంటే ఇది మొత్తం ప్రాసెస్ నేను ఎక్స్పెక్ట్ చేశాను, కానీ లైక్ మీరు డికాషన్ యాడ్ చేస్తారని ఐ హావెంట్ ఎక్స్పెక్టెడ్. డెఫినెట్లీ దిస్ ఇస్ ఎ నైస్ ట్విస్ట్, బట్ టేస్ట్ వైజ్ గా చూడాలి ఇప్పుడు ఎలా ఉందో. అండ్ ఇది ఎప్పటికప్పుడు సెటిల్ అయిపోతూ ఉంటుంది డ్రై ఫ్రూట్స్ అన్ని, సో ఆల్మోస్ట్ ఎవ్రీ 2 sips కలుపుకుంటూ తాగాలి, లేకపోతే లాస్ట్ లో అంతా మిగిలిపోతుంది. అందుకే పెట్టారా షేక్ ఫాస్ట్ అని? యా.
Done. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో యూ హ్యావ్ టు షేక్ ఫాస్ట్, డ్రింక్ ఫాస్ట్. నేను టేస్ట్ చేస్తాను. సో వ్యూవర్స్ మీరు చూస్తున్నారు కదండి, వీ హ్యావ్ ద షేక్ ఫస్ట్ రెడీ, డ్రై ఫ్రూట్స్తో చక్కగా. అండ్ మనం కాఫీ కూడా వేసి మంచి ట్విస్ట్ ఇచ్చాం ఈ షేక్కి. టేస్ట్ ఎలా ఉందో నేను చూసి చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. షేక్ ఫాస్ట్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: పాలు, కాఫీ డికాషన్, డ్రై ఫ్రూట్స్, కేసిన్ ప్రోటీన్, మంక్ ఫ్రూట్ ఎసెన్స్, మల్టీ న్యూట్రిషన్ సీడ్స్. షేక్ ఫాస్ట్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకుని అందులో డ్రై ఫ్రూట్స్, మల్టీ న్యూట్రిషన్ సీడ్స్, కేసిన్ ప్రోటీన్ ఇవన్నీ వేసి మిక్సీ పట్టించి ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ తీసుకుని అందులో మిశ్రమాన్ని వేసి పాలు పోసి, మంక్ ఫ్రూట్ ఎసెన్స్ ఒక డ్రాప్ వేసి, తర్వాత కాఫీ డికాషన్ కూడా పోసి బాగా మిక్స్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, షేక్ ఫాస్ట్ రెడీ. సో సంతోష్ ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను ఈ షేక్ ని. లెట్స్ సీ. సో ఆల్రెడీ మీరు చెప్పారు కదా పార్టికల్స్ కింద సెటిల్ అవుతాయి, మనం కొంచెం ఇలా స్టిర్ చేసి తాగాలని. సో లెట్ మీ సీ హౌ ద టేస్ట్ ఇస్. చాలా బాగుందండి. Thank you. నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు కాఫీ ట్విస్ట్ ఇస్ యాక్చువల్లీ వెరీ గుడ్. సో మీరు అంటే మీరు డ్రై ఫ్రూట్ షేక్ జనరల్గా మనం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలా కస్టమైజ్గా చేసుకుంటూ ఉంటారు జనరల్గా, బట్ కాఫీ యాడ్ చేయాలన్న థాట్ ఎవరికి రాదు. దిస్ ఇస్ అ వెరీ నైస్ ట్విస్ట్. ఎలా ఐ థింక్ ఇంకొంచెం కోల్డ్ మిల్క్ యాడ్ చేస్తే ఒక మంచి కోల్డ్ కాఫీ ఫీల్ కూడా వస్తుంది. కాఫీ డ్రై ఫ్రూట్స్ ఆ పచ్చి టేస్ట్ అంతా మ్యాష్ చేస్తుంది. యా, చాలా బాగుంది. అండ్ ఆల్సో ఆ మంక్ ఫ్రూట్ కాన్సన్ట్రేట్ ఎలాగో వేసాం కాబట్టి ఫినిష్ అయిపోతుంది మొత్తం టేస్ట్. మీరు చాలా బాగా చేస్తారండి రెండు రెసిపీస్ కూడా. అండ్ మీ పర్సనలైజ్డ్ రెసిపీస్ కాబట్టి ఇంకా చాలా చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంత మంచి రెసిపీస్ ఈ కనుమ పండుగ రోజు ఇక్కడికి వచ్చి మీరు పరిచయం చేసినందుకు మీకు స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నాను సంతోష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే సంతోష్ గారు, మీరు ఎప్పుడైనా ఇంతకు ముందు టీవీ షోస్ లో పార్టిసిపేట్ చేస్తారా? నో, దిస్ ఇస్ మై ఫస్ట్ టైం. సో అలాగే ఫస్ట్ టైం కుకింగ్ షోలో వచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? బాగా అనిపిస్తుంది. నేను పెద్ద ప్లాన్ చేయలేదు, సో మేబీ నేను ఇంకా బెటర్ రెసిపీస్ చేసి ఫ్రెండ్స్ నేర్పిస్తా, ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకునే వాళ్ళు. కరెక్ట్. యా, మీలో ఆ స్పార్క్ ఉందండి డెఫినెట్ గా. అంటే ఇఫ్ యూ పుట్ యువర్ మైండ్ టు ఇట్, ఐ థింక్ యూ కెన్ గివ్ గుడ్ రెసిపీస్ డెఫినెట్ గా. అంటే ఇలాంటి టాలెంట్ నేను చూడలేదు. సో ఎనీవేస్ అండి, టేక్ కేర్. థ్యాంక్ యూ. బై బై. హ్యాపీ కనుమ వన్స్ అగైన్. సో ఇవాల్టి కనుమ పండుగ స్పెషల్ ఎపిసోడ్ లో సంతోష్ ఇక్కడికి వచ్చి మీకు పరిచయం చేసిన రెండు రెసిపీస్ చూసారు కదండి. ఇంట్లో ట్రై చేయండి, అందరితో షేర్ చేయండి. మరోసారి అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. టేక్ కేర్ అండ్ బై.